స్కూల్ పిల్లలకి మంచి బ్యాగు, బుక్స్, ఆర్ఓ వాటర్, పౌష్టికమైన ఆహారం ఇచ్చేదానికి చేత కావట్లేదు ఈయన విద్యాశాఖ మంత్రి. ఒక డిఎస్సి పెట్టాడు, అది సక్రమంగా చేయలేకుండా ఏ విధంగా దాంట్లో కూడా అనర్హులకు ఇచ్చేదానికి లక్షలాది రూపాయలని ఎలా దోచుకోవడానికి ఉపయోగించుకున్నాడో మనం కల్లారా చూసినాం. ఈరోజు హోంమంత్రి ఏమో లా అండ్ ఆర్డర్ చూడదు, విద్యాశాఖ మంత్రి ఏమో విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోడు, పారిశ్రామిక సంబంధించిన మంత్రి గారేమో ఆ చుట్టుపక్కలకి రాడు. ఏదైనా జరిగినా కూడా ఎవరు ఏ మినిస్ట్రీ చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కావట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికే వీళ్ళకి మంత్రి పదవులు, ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రి పదవులు తప్ప ఆ శాఖలో ఏం జరుగుతోంది, మనం ఏం చెప్పాము, అది ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామా లేదా అన్న చిత్తశుద్ధి ఎవరికీ లేకపోవడం దురదృష్టకరం. సో ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలను కానీ మోసాలను కానీ తిప్పికొట్టాలి. అలాగే పోలీసుల్ని హెచ్చరిస్తున్నాం, ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ రూల్స్కి విరుద్ధంగా మీరు కనుక పనిచేసి దొంగ కేసులు పెట్టడమో, బైండోవర్ కేసులు పెట్టడమో, క్యాండిడేట్లు బెదిరించి రాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కుతాయి. రాబోయే కాలంలో మీరు సఫర్ అవుతారు. మీకు ఏ కూటమి ప్రభుత్వ నాయకుడు అండగా రాడు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా జరగనివ్వండి. ప్రజలకు తెలుసు ఎవరు వాళ్ళకు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారో, దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఈరోజు పోలీసుల్ని ముందు పెట్టుకొని అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలనుకుని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో, అవి కుదరని పని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా కంటెస్ట్ పెడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్తుందని కూడా తెలియజేశారు. దాంట్లో ఒకటి నాకు చెప్పండి, ఈరోజు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు. 50 ఏళ్ళు పూర్తయినా ఒక్కరికైనా ఇచ్చారా? అసలు ఓవరాల్గా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక కొత్త ఇంటి పట్టా ఇచ్చారా? ఒక నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఈరోజు ఏది కూడా చేయకుండా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం దాటిపోతున్నా ఇంకా కూడా కళ్ళకి గంతలు కట్టినట్టుగా దొంగ జీవోలు ఇచ్చుకుంటూ, దొంగ మాటలు చెప్పుకుంటూ ఈరోజు పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు వెళ్ళాలి. అలాగే పోలీసుల్ని హెచ్చరిస్తున్నాం, ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ రూల్స్కి విరుద్ధంగా మీరు కనుక పనిచేసి దొంగ కేసులు పెట్టడమో, బైండోవర్ కేసులు పెట్టడమో, క్యాండిడేట్లు బెదిరించి రాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కుతాయి. రాబోయే కాలంలో మీరు సఫర్ అవుతారు. మీకు ఏ కూటమి ప్రభుత్వ నాయకుడు అండగా రాడు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా జరగనివ్వండి. ప్రజలకు తెలుసు ఎవరు వాళ్ళకు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారో, దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఈరోజు పోలీసుల్ని ముందు పెట్టుకొని అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలనుకుని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో, అవి కుదరని పని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా కంటెస్ట్ పెడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్తుందని కూడా తెలియజేసుకుంటాం. అరే ఓపెన్ అండి బాబు, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దప్పుడే దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు, కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాళ్ళు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలిపాటికి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది.
విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా? ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్.